హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మంచి కథ చెప్పాను చూడండి. మరి ఈ రోజు అయితే రెండు మంచి విషయాలు చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి, మెంతిపిండి, కాఫీ ఇవన్నీ ఏవీ లేకుండా డైరెక్ట్గా పూజ దగ్గరకు వచ్చేసాను అనుకుంటున్నారా? అవన్నీ వీడియో ఏవి తీయకుండా మెంతిపిండి, కాఫీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేస్తే ఇప్పటికి 5 అయింది టైం, 5:15 ఏమో అయింది టైం. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎందుకు టైం చూపించానంటే ఈరోజు దశమి కదా, ఇంకా ఈరోజు ఇంట్లో సాయంత్రం కూడా పూజ ఉంది. దశమి రోజు శివుడికి కానీ, అసలు దశమి ఏకాదశులని కాదు, శివుడికి ఏ రోజైనా సరే సాయంకాలం పూట ప్రదోష వేళల్లో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదని చెప్తారు కదా. సాయంత్రం ఇంట్లో జరిగిన అభిషేకం కూడా తీశాను, అది కూడా ఇందులోనే యాడ్ చేశాను. ఇంకా 2 మంచి విషయాలు చెప్తానన్నాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకండి, చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పిన మంచి విషయాన్ని. దీనికి అన్ని వీడియోలకి ఒక లెక్క, ఈ వీడియోకి ఒక లెక్క. ముందుగా వాయిస్ చెప్పిన తర్వాత ఎడిటింగ్ చేసుకొని అప్పుడు కదా నేను థంబ్నెయిల్ చేసుకుంటాను. కానీ ఇక్కడ అది కాదు, ముందు థంబ్నెయిల్ చేసుకున్న, వీడియో ఎడిటింగ్ చేసుకున్న తర్వాత వాయిస్ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను గజ్జకాయ పొడి వేసుకుంటున్నాను. గజ్జకాయ పొడిలోకి పైన మజ్జిగే, పెరుగు కాదు మజ్జిగ ఉన్నది దాంట్లో పోసేసాను. మజ్జిగ చల్లగా ఉంటే మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మజ్జిగ మటుకు కంపల్సరీ, ఏదైనా జ్యూసెస్ కూడా కంపల్సరీ. కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎవరికైనా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. PCOS, ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే కనుక నెలసరి వచ్చే పీరియడ్స్ ప్రాబ్లంకి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కానీ హీట్ బాడీ ఉన్న వాళ్ళు మటుకు డైలీ కూడా ఉన్నా లేకపోయినా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, దానిమ్మకాయ జ్యూస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. కానీ పరగడుపున తీసుకుంటే బాగుంటుంది. నేను 6 o'clock 6:15 ఏమో తీసుకున్నాను. ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయినాయి, శుక్రవారం కదా, ఇంకా పాచి పనులన్నీ అయిపోయినాయి. కుక్కకు కూడా అన్నం పెట్టడం అయింది. ఇల్లంతా ఊడ్చిందే మీకు చూపిస్తున్నాను. ఇంకా వాకిలు ఊడవలేదు. ఇల్లు ఊడవాలన్నా లేదు, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యి పాచి పనులన్నీ కంప్లీట్ అవ్వడానికి మినిమం 2-2.5 hours పడుతుంది. ఇగోండి పాచి వాకిలి ఊడుస్తున్నాను. ఇక్కడ ఈరోజు ముగ్గు వేశాను, సూపర్గా వచ్చింది. ఇది నిన్నటి ముగ్గు, 3 ముగ్గులు వేశాను. అది కూడా నిన్నటి బ్లాగ్లో చూసే ఉంటారు. ఇంకా ఊడవాలంటే ఒక 1/2 hour అయినా పడుతుంది, ఎందుకంటే అన్ని ఆకులు రాలిపోతున్నాయి. ఇప్పుడు ఉగాది వచ్చే వరకు వసంత ఋతువుల్లో చెట్లుకి అప్పుడు ఆకులు చిగురిస్తాయి కదా, అప్పుడే కదా మనకు ఉగాది. అప్పటి వరకు ఇంకా ఆకులు ఎక్కువగానే రాలిపోతూ ఉంటాయి. ఇంకా లోపల ఊడ్చింది కానీ నీళ్ళు జల్లేశాను. నీళ్ళు జల్లేటప్పుడు మళ్ళీ చీపిరి పెట్టి నేను రుద్దను. కొంతమంది అలా రుద్దుతారు, అలా రుద్దకూడదని నాకు తెలిసి నేను రుద్దను, చేతితోటే రుద్దుతూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ చీపిరి వేసి రుద్దితే మళ్ళీ నీళ్లు పోసి కడగాలి. ఎందుకు వచ్చింది అది? చేత్తో భూదేవికి మనం చేస్తే ఏమి చెడిపోం కదా. ఇగోండి నేను వేసిన ముగ్గు సూపర్గా ఉంది. 2 sides కూడా వేశాను, సూపర్గా వచ్చింది. కొత్త ముగ్గు ట్రై చేశాను, యూట్యూబ్లో చూడలేదు, బయట నా ఓన్గా ట్రై చేశాను ఈ ముగ్గులు. ఈరోజు మంచి విషయాలతో పాటుగా దేవుడిది అభిషేకంది కూడా పెడతానని చెప్పాను. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే, నిన్న నేను కందది చారు పెట్టాను కదా, సూపర్గా వచ్చింది. కందది కూడా రెసిపీ చెప్తాను ఈరోజు. కంద చారు ఎవరైనా ఇష్టంగా తింటారు, అంత బ్యాడ్ ఏం కాదు, సూపర్ టేస్టీగా ఉంది. టమాటా కానీ ఏవి కూడా వేయక్కర్లేదు. మళ్ళీ దేవుడిని చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను దేవుళ్ళన్నిటికీ దీపాలన్నీ సెట్ చేసుకొని శుక్రవారం, శనివారం రోజు కూడా పెట్టాలని అనుకుంటా, కానీ టైం అంతగా కుదరటం లేదు. బెల్లము, వడపప్పు, పానకం దేవుడికి రోజు కూడా నైవేద్యం పెట్టడం అలవాటు చేసుకోవాలి. శుక్రవారం, శనివారం కంపల్సరీగా పెట్టుకుంటాను. ఇంకా దేవుడికి పూలు పెట్టలేవు కదా, అందుకనే దేవుడికి పూలు పెడుతూ అన్ని మంత్రాలు చదువుకుంటూ ఉంటానన్నమాట. శుక్రవారం, శనివారం ఒక 2-2.5 గంటలు పడుతుంది. కనకదార స్తోత్రం చదువుకుంటాను. నిన్న దశమి కదా, అందుకనే కొంచెం పూజ ఎక్కువగా ఉంది. దేవుడికి పెట్టేటప్పుడు నవగ్రహాల స్తోత్రాలు, నిత్య ప్రార్థన స్తోత్రము, కనకదార స్తోత్రము, ఇంకా దీపం పెట్టిన తర్వాత దీపమంత్రము అవన్నీ అయిపోయినాక దేవుడికి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇస్తాను. హారతి ఇచ్చిన తర్వాత కొంచెం హారతి ఇదయ్యే వరకు ఉండి అప్పుడు నైవేద్యం అనేది బయటికి తీసుకొని వస్తాను. మార్నింగ్ నిన్న దోశ తిన్నానని చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అని అంటున్నారు. ఆ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఉన్నదే మీకు చూపిస్తున్నాను.
టమాటా పచ్చడి. టమాటా పచ్చడి నిన్న చెప్పాను ఆల్రెడీ, నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. టమాటా రోటి పచ్చడి ఎవరైనా కావాలంటే టమాటా రోటి పచ్చడి చూడండి. నా స్టైల్లో చేస్తే సింపుల్గా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీల్లోకి బాగుంటుంది, పునుగుల్లోకి అయితే ఇక చెప్పనక్కర్లేదు. సరే, ఇప్పుడు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటి అని మీరు కూడా యాంగ్జైటీగా ఉన్నారా? సరే వినేసేయండి, చెప్పేస్తాను. 6, 5, 4, 3, 2, 1, 0. ఏంటి అంకెల్ రివర్స్లో చెప్తున్నానని అనుకుంటున్నారా? లేదు, మీకు మంచి విషయం చెప్తాను, చూడండి, మరి వినండి. 6 అంటే మనకి 6 అంకెలు ఉన్న శాలరీ ఉంటే మన లైఫ్ బిందాస్ కదా. మనం చదువుకున్న చదువుకి 6 అంకెల జీతం వస్తే మనం ఎవరిని కూడా చేయి జాచాల్సిన అవసరం ఉండదు అని అర్థం. 5 అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్స్లో 5 రోజులు వర్క్ చేస్తే చాలుగా, 5 రోజులు చేసిన తర్వాత 2 days రెస్ట్ దొరుకుతుంది. అందుకనే 5 digit 5 అని చెప్పాను. 1 monthలో 4 weeks ఉంటాయి. 4 weeksలో మనం 5 days వర్క్ చేస్తే చాలు అని 5 అని చెప్పాను. 4 అంటే మనకి 4 చక్రాల బండి ఉంటే సరిపోతుందిగా. అందరి ఉద్దేశము కూడా అదే. ఈ ప్రపంచంలో కారు, బైకు అన్నీ ఉండాలి అని అనుకుంటారు. మనం వెల్ సెటిల్గా ఉన్నప్పుడు 4 చక్రాల బండి ఉంటే సరిపోతుంది. అందుకనే 4 నెంబర్ చెప్పాను. ఇంకా 3 గురించి చెప్పుకుందాం. 3 అంటే 3 bedroom ఫ్లాట్. మన అందరి కోరిక అదే కదా, ఒక ఇల్లు ఉండాలి. నాకు మా ఆవిడకి ఒక బెడ్రూము, మా అమ్మ నాన్నకు ఒక బెడ్రూము, మన పిల్లలకి ఒక బెడ్రూము అని అందరి కళ అదే ఉంటుంది. సొంత ఇల్లు ఉండడం కూడా ఒక కళే. దాంట్లో 3 bedroom అంటే 3 సంఖ్య కదా. 2 ఎవరైనా గెస్ చేస్తారా? సరే నేనే చెప్తాను. 2 ఏంటంటే ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. లేదు అనంటే భార్యాభర్తలు అని కూడా అనుకోవచ్చు. రెండిటికి కూడా వర్తిస్తుంది. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా 2 ఆడపిల్లలు పుడుతున్నారు, లేదంటే 2 మగపిల్లలు పుడుతున్నారు. కానీ అలా కాకుండా ఒక బాబు, ఒక పాప ఉంటే కూడా ఎంతో ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది కదా. ఇంకా 1 ఫైనల్గా వచ్చేసాం. మరి 1 అంటే నెంబర్ 1 కదా. అంటే నెంబర్ 1 అంటే ఎప్పుడు ఫస్ట్లో ఉండాలని కాదు, ఒకే భార్య అని అర్థం. ఇంకా 0 అంటే ఏంటి మరి, ఎవరిని చేయి జాచకుండా ఉండేది అని అనుకుంటున్నారా? కాదండి, టెన్షన్ లేని జీవితం ఉండటం ఎంతో అదృష్టం కదా. దానిదే 6, 5, 4, 3, 2, 1, 0. మరి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. బాగుంది కదా. ఈరోజు మంచి విషయం చెప్పానని అనుకుంటున్నాను. సరే, ఇలా శుక్రవారం కానీ మంగళవారం కానీ ప్రతిరోజు కూడా ఇలా చల్లకవంతో చిలికితే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంటా. అలా కాకపోయినా కూడా ఈ మధ్యకాలంలో హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కదా. పెరుగు కూడా తినటం లేదు, పెరుగు తోడు పెడితే సరిగ్గా కావటం లేదని చెప్పాను కదా. అందుకనే మజ్జిగ ఎక్కువగా చేసుకొని తాగుతున్నాను. ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నాను, మళ్ళీ కంద చారు చేశాను. కంద రెసిపీ గురించి మాట్లాడదాం, తోటకూర గురించి కాకపోయినా. కంద దురద వస్తుంది మనం తరుక్కునేటప్పుడు, అందుకనే కొంచెం పసుపు వేసుకోవాలి. చేతికి నూనె రాసుకున్నా కూడా దురద అనేది రాదు. కంద కూర అందరికీ తెలుసు, కంద బచ్చలు చేయడం, లేదా కంద బెల్లం పెట్టి కూర చేస్తారు. ఇంకొక కూర కూడా ఉంది, కంద మొత్తం ఉడకబెట్టి తిరగమూత వేసి నిమ్మకాయ కూడా పిండి చేస్తే. ఈ 3 రకాలు తెలుసు, కానీ కందచారు ఎవరికీ తెలియదు కదా. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ నాకు తెలిసిన దాంతో నేను ట్రై చేశాను, కానీ సూపర్ టేస్టీగా ఉంది. ముక్కలన్నీ తరుక్కున్నాక మనకి పప్పు ప్లేస్లో ఈ కంద యూజ్ అవుతుంది అంతే, అంతకు మించి ఏమీ తేడా లేదు. ఇంకొకటి టమాటా యూజ్ చేయం. ఎక్కువగా టమాటా చారు అనే దానికంటే ఇలా కందతోటి చారు చేసుకోండి, తినే వాళ్ళకి సూపర్గా ఉంది టేస్ట్. మటుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇక మీరు అర్థం చేసుకోండి. కంద 2-3 సార్లు కడుక్కున్నాక ఇలా కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి. గార్లిక్ కందలోకి కాదు, చారులోకి గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ ఏవి కూడా యూస్ చేయక్కర్లేదు. ఇక్కడ వచ్చి పీల్ తీస్తున్నాం. పీల్ తీయకుండా మొన్న చేసుకున్నాం కదా, అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈరోజు మజ్జిగ కూడా మార్నింగే చేసి పెట్టుకున్నాను. అన్నం పప్పు అలాంటివి కాకుండా ఈరోజు పులుసు చారు 2 పెట్టాను. ఒడియాలు వేయించాలి కానీ ఇంకా టైం లేదు, వచ్చేసి ఆకలి అని అంటుంటే నేను మటుకు అన్నం పెట్టేశాను. అన్నము ఆవకాయ కూడా ఉందిగా, కొత్తగా పెట్టిన ఆవకాయ కూడా ఉంది, అందుకనే పులుసు
పులుసు చేశాను. ఆవకాయలోకి పులుసు చాలా బాగుంటుంది, చారు కూడా చాలా బాగుంది. మళ్ళీ కంద గురించి వెళ్ళిపోదాం. మనం కందకి ఉడికిన తర్వాత అది మొత్తం స్మాష్ చేయాలి. కంద ఉడకటం చాలా ఈజీ. ఇక్కడ కంద వడలు కూడా వేస్తారు, బియ్యపిండి మినప్పిండి కలిపి కంద మొత్తం ఉడికిన తర్వాత వాటిల్లో కలుపుతారు. ఇలా కాకుండా చారు మటుకు పెట్టుకోండి ఈసారి నా స్టైల్లో. ఉడికిన తర్వాత మనం తిరగమూత వేసుకోవాలి. ఆ స్మాష్ అనేది పక్కకు తీసి, నేను అదే గిన్నెలో చేశాను కాబట్టి నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు మటుకు వేసుకోండి, ఇంగువ వేసుకోండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పులుసు కూరలోకి వేస్తున్న తాలింపు ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి, గార్లిక్ వేసేసి ఆకుకూర వేసేస్తే మగ్గాక ఉప్పు, పసుపు, కారం కొంచెంగానే వేసుకున్నాను. టమాటాలు వేసి ఎక్కువగా వాటర్ వేయకుండా 2 విజిల్స్ వస్తే చాలు, కూర అయిపోతుంది. మళ్ళీ వాటర్ ఏమన్నా ఉంటే కనుక మళ్ళీ మీరు స్టవ్ మీద ఒకసారి 2 నిమిషాలు అలా ఉంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. వారానికి ఒక్కసారైనా తోటకూర తినాలి, డైలీ కూడా ఏదో ఒక ఆకుకూర తినాలి అనేది కాన్సెప్ట్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుందాము అని అంటే మాకు రావు కదా, అందుకనే నేను అన్ని ఆకుకూరలు ఒకటేసారి తీసుకొచ్చాను. పాలకూర, తోటకూర, గంగవాయల కూర, అన్ని కూరలు ఒకసారి తీసుకొస్తాను. ఇంకా మెంతి కూర కూడా ఉంది. మెంతి కూర పప్ప, పొడి కూరనా అని ఆలోచన చేస్తున్నాను. చేసినప్పుడు అది కూడా షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఉప్పు కానీ, పసుపు కానీ, కారం కానీ ఏదైనా కరెక్ట్గా వేయడం ఒక కళ. అది ఎంతో నేర్పరితనంతో వస్తుంది. చూసి ఉంటేనే ఏదైనా వస్తుంది కదా. అలాగే వంట కూడా నేను చూసే తెలుసుకున్నాను. పెద్ద వంటలు కాకపోయినా చేసినంత మటుకు నీట్గా కరెక్ట్గా వేసేంత చేస్తాను. కానీ నేను వేసిన ఉప్పుకి మా ఇంట్లో వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటారు. నేను కరెక్ట్గా చేశానని మీకు చెప్తున్నా. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువైతే తీయలేము, తక్కువైతే వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో కరెక్ట్గా వేస్తాను. దానికంటే ఎక్కువగా తింటారు ఉప్పు ఇంట్లో. ఈ స్టైలే నాకు తోటకూర తెలుసు. ఇంకేదన్నా స్టైల్లో చేసుకోవచ్చు అని అంటే కామెంట్ చేయండి, లేదని అంటే కనుక నాకు చెప్పండి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఉల్లిపాయ కానీ గార్లిక్ కానీ ఎక్కువగా తినం కదా, ఎప్పుడో ఒకసారి చేసుకునేది టేస్టీగా చేసుకోవాలనేదే ఉద్దేశం. కంద కూడా విజిల్ వచ్చేసింది, తీసేసి స్మాష్ చేయాలి. వాటర్ కూడా పడేయద్దు, ఎందుకంటే పసుపేసి ఉడికిచ్చాం కదా, వాటర్ కూడా మళ్ళీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్ వెళ్ళిపోతాయి. ఇలా మొత్తం స్మాష్ చేయడానికి వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ స్మాష్ చేశాక ఆ వాటర్ ఇందులో వేసేయచ్చు. నేను అది వేడిగా ఉన్నాయని చెప్పి కొంచెం సేపు చింతపండు మెత్తపడి జ్యూస్ తీసుకునేంత వరకు, ఎక్కువ కూడా చింతపండు వేయలేదు. ఈ చింతపండు ప్లేస్లో టమాటా కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు. కానీ నేను ఇది ఫస్ట్ టైం కదా, అందుకనే ఇలా ట్రై చేద్దామని వేస్తున్నాను. ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసాను, ఎందుకంటే చారు మసలేటప్పుడు ఉప్పు కరిగిపోతుంది కదా, అందుకని ఉప్పు, పసుపు, కారం వేసేసాను. ఇక్కడ అంటే కందలో వేసేసాను అని చెప్తున్నాను. మళ్ళీ చింతపండు తీసి పక్కన పెట్టి జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇక్కడ తిరగమూత వేసాను. ఆవాలు, మెంతులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. వేసుకోగానే ఇవి కూడా వేసేసుకొని నేను ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు బెల్లంని స్కిప్ చేయండి. నేను ఇక్కడ చారుపొడి ఉంది కదా నా దగ్గర, నేను ఆ చారుపొడే యూస్ చేశాను. మీ దగ్గర లేకపోతే ధనియాలు, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం శనగపప్పు వేసి మిక్సీ పట్టుకొని అప్పటికప్పుడు వేసేసుకున్న చారుపొడి రెడీ అయిపోయినట్టే. లేదు అని అంటే మీ దగ్గర ఎంటీఆర్ కానీ లేదన్నా వేరే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కదా చారు పొళ్ళు, రసం పౌడర్ అని వస్తుంది కదా, అదైనా వేసుకోవచ్చు. నాకైతే బయట కొనుక్కున్నవి ఏది కూడా రసం పౌడర్ ఇష్టం ఉండదు. సాంబార్కి కూడా నేను ఇంట్లోనే తమిళ స్టైల్లో సాంబార్ పెడతాను. ఇక్కడ చింతపండు కూడా నేను ఎక్కువగా వేసుకోలేదు. చింతపండు కూడా చిన్న నిమ్మకాయ అంత సైజుది వేసుకున్నాను. అది కూడా ఒక్కసారే పిండుకున్నాను. అందుకనే చారు సూపర్గా ఉంది అని చెప్పాను. ఎక్కువగా పుల్లగా లేదు, అలాగని తీయగా కూడా లేదు, చాలా బాగుంది. కంద ఫ్లేవర్ తగులుతూ సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా కంద చారు తయారు చేసుకోండి, మళ్ళీ ఇంకొకసారి వదిలిపెట్టరు. ఆంధ్ర స్టైల్లో కంద బచ్చలి కూర ఎలా ఉంటుందో దానికంటే సూపర్గా ఉంది. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేశానని చెప్పా కదా, ఎంత చింతపండు అయితే తీసుకున్నానో అంతే బెల్లం తీసుకున్నాను. అందుకనే మీకు స్కిప్ చేయమని చెప్పాను, ఎందుకంటే కొంతమందికి బెల్లం ఇష్టం ఉండదు కదా, కొంచెం చింతపండు ఎక్కువగా వేసుకొని చేసుకుంటారు. ఇప్పుడు చూస్తున్న పౌడర్ వచ్చేసి రసం పౌడర్, నేను ఇంట్లో తయారు చేసిందే. ఈసారి మీకు రసం పౌడర్ కూడా నేను పట్టేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూర కూడా అయిపోయింది, రసం కూడా అయిపోయింది, అన్నం కూడా అయ్యింది. ఇంకా మజ్జిగ కూడా రెడీగానే ఉంది కదా, అన్నీ పెట్టుకొని వేడివేడిగా తినేయడమే.
నిన్న షార్ట్‌లో సింపుల్‌గా చెప్పాను. తోటకూర చేశాను, కంద చారు పెట్టాను, అన్నము అని చెప్పి. సింపుల్‌గా చెప్పలేను కదా కంద చారు గురించి. అందుకనే ఈరోజు ఇప్పటికి మీకు డీటెయిల్‌గా కంద చారు గురించి, పులుసు గురించి, అన్నం గురించి చెప్పానని అనుకుంటున్నాను. 2 నిమిషాలు మసిలితే చాలు. మీరు ఇంకా కొంచెం కారం కావాలన్నా వేసుకోవచ్చు. లేదు చారు పొడి అప్పటికప్పుడు పట్టుకునేటప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక మిరియాం కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్నం తినేసి నాకు కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపించింది. అందుకనే మళ్ళీ 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది. ఉన్న అంట్లన్నీ సర్దేసి టేబుల్ అంతా క్లీన్ చేసి అన్నం మటుకు అదే రోజు పెట్టాను కుక్కకి. ఒకవేళ పెట్టాల్సి వస్తే కొంచెమైనా ఉంచి అప్పుడు కుక్కకు అన్నం పెడతాను. ఇగోండి సాయంత్రం పూజ స్టార్ట్ అయిపోయింది. ఇంకా దేవుడి సామాన్లు తోమి ఇచ్చిన తర్వాత అప్పుడు అంట్లు తోముకోవాలి. ఇక్కడ స్టవ్ అంతా క్లీన్ చేసేసాను, గట్టు కూడా క్లీన్ చేసేసాను. గట్టు మీదనే అన్ని పనులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. 10 సార్లు కడిగింది మీకు చూపిస్తున్నాను. ఇంకా నిన్నగాక మొన్న సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మంచూరియా తిన్నాను, గోబీ మంచూరియా. ఇంకా అది క్రిస్పీ కార్న్ అంటారు కదా, క్రిస్పీ కార్న్ కూడా తిన్నాను. ఆ వీడియో కొంచెం షూట్ చేశాను, అది మీకు చూపిస్తున్నాను. ఏంటి దేవుడిది మీకు సామాన్లు చూపించి వెంటనే ఇది వచ్చేసిందని మీకు డౌట్ రావచ్చు కదా, అందుకని చెప్పాను. ఇది నిన్నటి వీడియో అయితే కాదు. వెళ్ళింది వెజ్ హోటల్కే. మొన్న ఈ మధ్య ఒక 2-3 డేస్ బ్యాక్ వెళ్ళింది, మీకు అప్లోడ్ చేశాను. ఇంకా బయటికి వెళ్ళి శివుడికి ప్రదోష వేళల్లో పూజ చేస్తే మంచిదని చెప్పాను కదా, కొంచెం రాగా కూడా పెట్టేస్తాను. ఇది మల్లెపూలు అని చెప్పా కదా, సెంటు మల్లె, బిల్వదళాలు, గన్నేరు ఎర్రది, వైట్ది కూడా తీసుకొచ్చాను. ఇంకా 100 వరహాల పూలు ఈ పానవట్టం మీద పెట్టి అభిషేకం చేసుకుందామని చెప్పి తోముతున్నాను. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ అభిషేకానికి కావాలి. కానీ ఇక్కడ తెల్ల అక్షంతలు, బిల్వదళాలు, ఇంకా ఉత్తి నీళ్ళతోటి అంటే గంగాజలంతో అభిషేకం చేస్తున్నాం. రోజు కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలతోటి చెయ్యొచ్చు. విడివిడిగా చేసే ప్రాసెస్లో గుళ్ళో చేసుకుంటే మంచిది. ఇక్కడ ఇంట్లో చేసుకునే ఇగోండి పొద్దున్న టైం చూపించాను. ఇప్పుడు 6:35 అయింది కదా. శివుడిని మటుకు ఇది శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన నంది శివలింగం. ఆ శివుడికి నీళ్ళతోటి అంటే గంగాజలంతో అభిషేకం చేసుకుంటూ తెల్లక్షంతలు, బిల్వదళాలతోటి పూజ చేస్తే నిత్యము కూడా ప్రదోష వేళల్లో చేసుకుంటే మంచిదని చెప్పి తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చా ఇంట్లో అని. గుళ్ళల్లో చేస్తూ ఉంటారు మాస శివరాత్రి రోజు. మాస శివరాత్రి రోజు ఎందుకు చేస్తారంటే, మాస శివరాత్రి ఒక్కరోజు ప్రదోష వేళల్లో చేస్తే ఆ నెలంతా పూజ చేసిన ఫలితం భగవంతుడు ఇస్తాట. త్రయోదశి నాడు చేస్తే గనక త్రయోదశికి నందికి చేయాలి. మనకేదన్నా గ్రహదోషాలు కానీ లేదు మనకేదన్నా సమస్య కనుక పీడిస్తూ ఉంటే త్రయోదశి రోజు నందికి అభిషేకం చేస్తారు. ఇంకా నందిని బాగా అలంకరించి అప్పుడు శివుడికి అభిషేకం చేస్తారు. ఇది చాగంటి గారు కూడా చెప్పారు కదా, నంది బసవన్న, శనగల బసవన్న అని అంటారు కదా. అలా చేసుకున్నాక నందికి మనకున్న కోరిక చెప్తామన్నమాట. శివుడి దగ్గర మా ప్రార్థనవి విన్నవించు అని. అందుకనే మనం నంది ఆజ్ఞ లేనిదే అక్కడి నుంచి పువ్వు కానీ తీర్థం కానీ ఏవి తీసుకోకూడదుట. అందుకనే మనం వెళ్ళంగానే నందిని ముందుగా దర్శనం చేసుకోవాలి. శ్రీ భవాని శంకరదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇది लघुन्यासरुद्राभिषेकं च करिष्ये। ओम अस्य श्रीरुद्राध्याय प्रश्नमहामन्त्र अघोरऋषिः मन्त्रस्य अघोरऋषिः अनिष्टुप्छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो यो सावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता। नमः शिवाय इति बीजं शिवतराय इति शक्तिः महादेवाय इति कीलकं श्री भवानी शंकर देवता प्रसाद सिद्ध्यर्थे जपे योगः। ओम अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः। दर्शपूर्णमासात्मने तर्जनीभ्यां नमः। चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः। ऋडोपस्कन्धात्मने अनामिकाभ्यां नमः। ज्योतिष्ठमात्मने कनिष्ठिकाभ्यां नमः। सर्वकृत्वात्मने कर्तकर्मिष्ठाभ्यां नमः। ओम अग्निहोत्रात्मने हृदयाय नमः। ओम दर्शपूर्णमासात्मने शिरसे नमः। चातुर्मास्यात्मने शिखाय षड्विरूढपस्कन्धात्मने कवचाय नमः। ज्योतिष्ठमात्मने नेत्रत्राय ओषधो सर्वकृत्वात्मने अस्त्राय ओम भूर्भुवस्सुरं दिग्बन्धः। ध्यानम् आपाताळनभस्तरान्तभुवन ब्रह्माण्डमाविस्फुरतु ज्योतिस्फाटिकलिङ्गमौलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः अस्तोकामृतमेकमीशमरिसं रुद्रानुवाकाञ्जपने
श्रेयस्य मे वैश्यस्य मे यशस्य मे भगस्य मे द्रवणञ्च मे यन्ताच मे धर्ताच मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महच्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूच्च मे शीरिञ्च मे लयश्च मे मृतञ्च मे क्ष्मिञ्च मे नामायश्च मे जीवातुश्च मे दीर्घाय पञ्च मे मित्रञ्च मे भयञ्च मे शुभञ्च मे सेनिञ्च मे सूषा च मे सुधृञ्च मे ॐ शान्ति 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 शान्तिः ॐ नमो भगवते रुद्राय। మీకు ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు, ఏంటంటే మీకు వచ్చు కాబట్టి చూసి చదువుకుంటున్నారు అని. రాని వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే హరహర మహాదేవ అనటం వచ్చు కదా, ఓం నమ శివాయ అనుకోవటం వచ్చు కదా, గుడికి వెళ్ళడానికి 2 కాళ్ళు భగవంతుడు ఇచ్చాడు కదా, మనకి బిల్వదళాలు ఎలాగో దొరుకుతున్నాయి కదా, అవన్నీ కూడా మనకు చేతనయ్యి కూడా చేయలేకుండా వంక చెప్పడమే కదా ఇవన్నీ కూడా. అందుకనే చెప్తున్నాను, ఇక్కడ నాకు వచ్చు అని నేను చెప్పట్లేదు. వచ్చిన వాళ్ళు చెయ్యండి, రాని వాళ్ళు చూడండి. గుడికి వెళ్తే కూడా ప్రదోష వేళల్లో అన్ని గుళ్ళల్లో జరగకపోయినా మనం వెళ్ళి కొంచెం నీళ్లు అంటే గంగాజలం పోసినా కూడా శివుడికి చాలు. ప్రదోష వేళ దర్శనం అతి అద్భుతం అని చెప్తాను నేను. అభిషేకం చేసుకునేటప్పుడు చదువుకున్న మంత్రాలు ఏంటి అనంటే రుద్రము, నమకము, చమకము చదివారు. ఇంకా శ్రీ సూక్తము, పురుష సూక్తము తోటి అభిషేకం చేసుకున్నాం. ఉత్తి నీళ్లు పోసుకున్నా పర్వాలేదు, పాలే పోయాలా, పెరిగి వేయాలా, 5 పోయకపోతే ఏమన్నా ఇదవుతుందా అని మీకు డౌట్ రావచ్చు కదా, అందుకని చెప్తున్నాను. లక్ష్మీ అష్టోత్తర నామాలతోటి అమ్మవారిని కూడా చేస్తారు. లేదు అంటే శివుడికి లక్ష్మీ అష్టోత్తరంతో బిల్వదళాలతో పూజ చేస్తే చాలా మంచిది. ఇక్కడ యూట్యూబ్ కోసము అభిషేకం చేయలేదు, ఇంకా ఎవరికో చూపించుకోవడం కోసం కూడా ఏవి కూడా వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. అలా తీయాలంటే 24 అవర్స్కి 1 అవరో 2 అవర్సో ఒక సినిమా లాగా మా వీడియోలు తయారవుతాయి. కానీ ఏది తీయాలో, ఎంతవరకు సోషల్ మీడియాకి ఉపయోగపడుతుంది, మేము ఇది అప్లోడ్ చేస్తే ఎంతమంది వరకు రీచ్ అవుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దానికోసమే ఆలోచించి ఏ కంటెంట్ అయినా చెప్పడం. కానీ చూసిన దాన్నల్లా తీసేసి తిన్నాను కదా అని చెప్పి తిరగడానికో వెళ్ళడం లేదు. ఏ అభిషేకాలు కానీ ఏ గుడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి అవసరం లేదు, కానీ నవ్వేది మటుకు చూపిస్తారు. అవన్నీ కూడా మీకు ఏవి కూడా మీ వరకు రావు, కానీ తీసేది మటుకు యూట్యూబ్ కోసం కాదు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఒక జాబ్ చేసే వాళ్ళకు కూడా ఆ సఫర్ అనేది తెలుస్తుంది. వీక్లో 5 డేస్ వర్క్ చేసి 2 డేస్ రెస్ట్ దొరికినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, యూట్యూబ్లో కూడా ఒక ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పడానికి, ఒక థంబ్నెయిల్ చేయడానికి కూడా అంతే కష్టం ఉంటుంది. కానీ యూట్యూబ్ చేసి అందరికీ చూపించుకోవడానికి మటుకు ఏ కంటెంటు చెయ్యరు. అలా చేయాలంటే పెద్ద పెద్ద సినిమాలు రోజుకి కూడా 2-3 గంటలు సినిమా వాళ్ళకంటే ఎక్కువగా అయిపోతాయి. అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్ చేస్తోంది ఎవరికో చూపించడానికో, ఏదో తింటున్నానని హెచ్చులు పట్టానికో, కానీ చెయ్యరు. అది మటుకు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. నవ్వినవన్నీ కరెక్ట్ కాదు, ఏడ్చేవి కూడా. బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఎప్పుడూ కూడా ఎవరికి అనుకోరు. ఇలా అభిషేకం చేసిన వీడియో కూడా ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని చూపిస్తారు. లేదు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెట్టారు అనంటే వాళ్ళు ఆ రోజు వీడియో కంటెంట్ చేయలేదు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాను అని మీ దగ్గర ఏదో సింపతి సంపాదించుకోవాలని మటుకు ఎవరికి ఏది చెప్పుకోరు. 1 మినిట్ వీడియో పెట్టాలనన్నా కూడా ఒక మంచి కంటెంట్ ఇస్తే ఇది ఎంతవరకు రీచ్ అవుతుందనే ఆలోచనలోనే ఉంటుంది ఎప్పుడూ కూడా. జాబ్ చేసే వాళ్ళు శాలరీ కోసం ఎంత కష్టపడతారో, నేను కూడా రీచ్ అవ్వి నా సక్సెస్ని, నా గోల్ని నేను రీచ్ అవ్వడం కోసం కూడా నేను కూడా అందుకనే ఏ కంటెంట్ పెట్టినా ఇంట్లో వర్కే తీస్తూ ఉండొచ్చు. ఇంట్లో వర్క్ తోటే నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతుందని నేను మీకు చెప్తూ ఉండొచ్చు. కానీ నా పూజలు, నేను ఇంటిని నెగ్లెక్ట్ చేస్తూ కూడా ఏ పని చేయటం లేదు. చేసిన దాన్నే నేను షూట్ చేసుకొని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దానికి రీచ్ రావడం కోసం ఒక కథ చెప్తే మంచిగా ఉంటుందా, లేదా హెల్త్ బెనిఫిట్స్ ఏదన్నా చెప్తే బాగుంటుందా, వీటి గురించి ఆలోచిస్తాను. అప్పుడప్పుడు కూడా నాకు మీకెవరికి తెలియని రెసిపీస్ ఏదన్నా చెప్పడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను. ఒకరోజు డైలీ రొటీన్ గురించే మాట్లాడతాను, ఒకరోజు కథ చెప్తున్నాను, ఒకరోజు మంచి కొటేషన్ చెప్తున్నాను. అందుకనే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి.
ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ కూడా మీ ముందుకు తీసుకొని రావాలని కూడా అదే ఒపీనియన్ తోటి డాక్టర్తో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ ఒకటి చేశాను. మళ్ళీ ఆయనకు కూడా టైం కుదరాలి కదా ఇంకొక వీడియో తీయాలంటే. ఈసారి మంచి కంటెంట్ తోటి మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి మళ్ళీ వస్తాను. నేను ఇప్పుడు మళ్ళీ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది, మందులు అయిపోయినాయి, అందుకని హోమియోపతి క్లినిక్కి వచ్చేసాను. 8 ఏమో నేను హోమియో క్లినిక్కి వస్తే ఇప్పుడు వచ్చేసి 9:15 అయింది. 3 పిల్లల్ని తీసుకొని ఆమె హోమియో క్లినిక్కి వచ్చింది. అంటే ఎంత నమ్మకం ఉంటే హోమియో క్లినిక్కి, హోమియోపతి డాక్టర్ మీద నమ్మకం ఉంటేనే కదా వస్తారు. కానీ కొంచెం మీరందరూ కూడా హోమియోలో పవర్ ఉంది, హోమియోపతి మందు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అని తెలుసుకోవడం కోసమే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు పునుగులు తిన్నాను. అక్కడ ఒక ఆమె మంచిగా వేస్తుందన్నమాట. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాను. ద్రాక్ష పండ్లు తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నా, దానిమ్మకాయ తీసుకున్నాను. కానీ అడగటప్పుడు మర్చిపోయాను. ఎందుకంటే ఎప్పుడు కూడా అదే మూడ్లో ఉండం కదా, ఏదో ఒక జాస ఉంటుంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు. ఇంకా దంతకాంతి పళ్ళపొడి వాడతాను కదా, అక్కడ పళ్ళపొడి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్ స్టార్ట్. ఇంకా ద్రాక్ష పండ్లు ఉప్పు వేసి కడుక్కుంటే రాత్రి అంతా అలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ వాష్ చేస్తాను. ఎలా అంటే సోడా ఉప్పు వేసుకొని సోడా ఉప్పులో మళ్ళీ ఒక 1-2 అవర్స్ ఉంచుకుంటే మనకి దాని మీద ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి. అందుకనే బయట ద్రాక్ష పండు జ్యూస్ తాగొద్దు అని నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా ద్రాక్ష పండ్లు కడగకుండా బయట జ్యూస్ చేసి ఇచ్చేసారనుకోండి, క్యాన్సరో ఏదో ఒక హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం లాస్ అవుతూ ఉంటాం హెల్త్లో. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ జ్యూస్ అయినా తాగండి, కానీ గ్రేప్ జ్యూస్ మటుకు బయట తాగకండి. యాపిల్స్ కూడా చాలాసార్లు కడిగితే కానీ పీల్ చేసిన తర్వాతనే కూడా యాపిల్ కూడా తినండి. మనం బయట ఏ ఫుడ్ తినకపోయినా జ్యూసెస్ తాగితే మంచిది అనే అపోహలో మటుకు ఉండకండి. వాళ్ళు ఫ్రూట్స్ ఏవి కూడా వాష్ చేయరు. ఇగోండి నేను వాడే పతంజలి పళ్ళపొడి కూడా. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.